హలో ఆల్ వెల్కమ్ టు జియో పొలిటికల్ న్యూస్ ఎపిసోడ్ 1. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 4, 2026. ముందుగా ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్‌కు చెందిన కొన్ని కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీని ప్రభావం ఏంటంటే గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగాయి. షిప్పింగ్ రూట్లు ప్రమాదంలో పడ్డాయి. మూడవది అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఈ యుద్ధం పూర్తిస్థాయి రీజినల్ వార్‌గా మారే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత ప్రభుత్వ రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి యుద్ధ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో షిప్పింగ్‌కు వార్ రిస్క్ కవరేజ్ ఇవ్వడం నిలిపివేయనట్లు ప్రకటించింది. ఇది ఎందుకు ముఖ్యమంటే అంతర్జాతీయ సముద్ర మార్గాల ప్రమాదం పెరిగింది. షిప్పింగ్ కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయి. దిగుమతులు, ఎగుమతులపై ప్రభావం ఉంటుంది. భారతదేశంలో వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా క్షీణించింది. ఒక్క రోజులో ₹1,00,00,000 మార్కెట్ విలువ ఆవిరిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మార్కెట్ ఎందుకు పడిపోయిందంటే గ్లోబల్ ఇన్వెస్టర్లు భయంతో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. రెండవది ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. మూడవది యుద్ధ భయం. నాలుగవది డాలర్ బలపడడం. ఇది దీర్ఘకాలంగా ప్రభావం చూపుతుందా లేదా తాత్కాలిక భయం మాత్రమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ ప్రపంచ వృద్ధికి డ్రైవింగ్ ఫోర్స్‌గా మారుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. భారత్ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గ్లోబల్‌గా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత వృద్ధి బలంగా ఉందని తెలుస్తుంది. అయితే దీనికున్న సవాళ్లేంటంటే వార్స్, గ్లోబల్ ట్రేడ్ రిస్క్, ఆయిల్ ప్రైజెస్, డాలర్ ఒత్తిడి. అంటే ఒకవైపు భారత్ ఎదుగుతోంది, మరోవైపు ప్రపంచ అస్థిరతలు కూడా సవాల్ విసురుతున్నాయి. నెక్స్ట్ న్యూస్ రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుంది. తాజాగా రష్యా భారీ డ్రోన్ దాడులు ప్రారంభించింది. యుక్రెయిన్ కీలక ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ అయింది. వెస్టర్న్ కంట్రీస్ మరిన్ని ఆయుధ సహకారాలు ప్రకటించాయి. దీని ప్రభావం ఏంటంటే యూరోప్లో ఎనర్జీ భద్రతపై ఆందోళనలు, నాటో దేశాలు మరింత జాగ్రత్త, యుద్ధం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇప్పటికే 3 సంవత్సరాలు దాటింది. ఇది యూరప్ భవిష్యత్తును నిర్ణయించే యుద్ధంగా మారబోతుంది. చైనా మరోసారి తైవాన్ చుట్టూ భారీ మిలిటరీ డ్రిల్స్ నిర్వహించింది. చైనా యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రైట్లో భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఫైటర్ జెట్స్ సరిహద్దు సమీపంలో తిరుగుతున్నాయి. తైవాన్ హై అలర్ట్లోకి వెళ్ళింది. అమెరికా కూడా ఈ పరిస్థితిని గమనిస్తుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే తైవాన్ ప్రపంచంలో చిప్ తయారీలో ఒక కీలక దేశం. యుద్ధం జరిగితే ప్రపంచం టెక్నాలజీ రంగం కుదేలవుతుంది. ఇది ఆసియా ప్రాంతంలో అత్యంత ప్రమాదక జియో పొలిటికల్ హాట్స్పాట్. నెక్స్ట్ న్యూస్ యుఎస్ఏ మరియు చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా కొత్త టెక్నాలజీ ఎగుమతులపై పరిమితులు విధించింది. చైనా ప్రతిస్పందనగా కొన్ని దిగుమతులపై నియంత్రణ విధించింది. సెమీకండక్టర్ మరియు ఏఐ రంగాల్లో కూడా పోటీ పడుతున్నాయి. ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు, ఇది టెక్నాలజీ ఆధిపత్య పోరు. భారతదేశానికి ఇది ఒక అవకాశం కూడా కావచ్చు, చైనా +1 స్ట్రాటజీ వల్ల. ఫైనల్గా ఈరోజు జరిగిన పరిణామాలన్నీ ఒక విషయం చెప్తున్నాయి. ప్రపంచ అస్థిర దశలోకి వెళ్తుంది. యుద్ధాలు కేవలం ప్రాంతీయ సమస్యలు కావు, అవి గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ప్రశ్న ఒకటే, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా లేక తాత్కాలిక సమస్యనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మరో విషయంలో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.